చిత్తూరు నగరంలో ఒంటరిగా వెళ్లి మహిళలను గుర్తించి రెక్కి నిర్వహించిన చైన్ స్నాచింగ్లకు పాల్పడి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి పగలగొట్టి దొంగతనాలకు పాల్పడి మరో అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం 297 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు, వీకోట, పుంగనూరు, పెనమనూరు, బిఎన్ఆర్ పేట, మదనపల్లి ప్రాంతాల్లో ఒంటరిగా తిరిగే మహిళలు ధరించిన ఆభరణాలను గుర్తించి వారి వద్ద నుండి తస్కరించేందుకు ద్విచక్ర వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్లకు పాల్పడేవాడని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం మేటిపాలెం చెందిన ఆంపా యూన్సన్, అంజాద్ హుసేన్, దిండిగల్లు చెందినటువంటి మొహమ్మద్ పితా అలియాస్ మొహమ్మద్ అంజాద్ లను అరెస్ట్ చేసి 192 గ్రాముల బంగారు ఆభరణాలను, పెండింగ్ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. రాణిపేట జిల్లాకు చెందిన జి ప్రశాంత్ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాడని, జిల్లాలో పెరమనూరు, బిఎన్ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో పరిధిలోని జరిగిన దొంగతనాల కేసుల్లో అరెస్టు చేసి ఆ వద్ద నుండి 105 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 42,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. కేసులను ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. నమస్కారం. ఈరోజు 2 విధములైన ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు మీడియా బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. ఇందులో మొదటిగా చైన్ స్నాచింగ్, ఒంటరిగా ఉదయం పూట లేదా ఈవినింగ్ వాక్కి వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేసి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి సడన్గా ఎవరు చూడని టైంలో వాళ్ళ మెడలో ఉన్న నగలేవైనా ఉంటే వాటిని స్నాచ్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో రీసెంట్ టైంలో కూడా ఒక 5-6 ప్లేసుల్లో లాస్ట్ 3-4 మంత్స్లో జరగడం జరిగింది. సో వీటన్నిటిలోనూ మనం అన్ని రకాలుగా క్లూస్ సేకరించి వాళ్ళ మూమెంట్స్ కూడా మనము తెలుసుకొని సో గత కొన్ని వారాలుగా మన టీమ్స్ మొత్తం వర్క్ చేస్తున్నాయి. మొదటిగా చిత్తూరు 1 టౌన్లో రీసెంట్గా మనం ఉదయం పూట కూడా గస్తీ పెంచాము, డ్రోన్స్ కూడా వాడుతున్నాము. బట్ ఒంటరిగా వాకింగ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి చిత్తూరు 1 టౌన్లో వెరీ రీసెంట్గా ఒక కేసు జరిగింది. ఈ కేసులో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఏ ఒక లొకేషన్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. ఈ 1 టౌన్లోనే కాకుండా మనకి పొంగనూరు పోలీస్ స్టేషన్లోను, వీకోట పోలీస్ స్టేషన్లోను, మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇలానే వాళ్ళు తమిళనాడులో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర ముఠాన్ని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరిలో ఫస్ట్ వ్యక్తి పేరు అంసా యూసన్, ఇతను పేర్నాయిపాళ్యము, మెట్టుపాళ్యం సిటీ, తమిళనాడు. రెండో వ్యక్తి పేరు మహమ్మద్ పితా అలియాస్ అంజాద్. సో ఇతను కూడా ప్రస్తుతము పళని తాలూకా, దిండిగల్ డిస్టిక్, తమిళనాడు రాష్ట్రం. ఇద్దరు కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్ని టార్గెట్ చేసేసి తమిళనాడులోను మరియు చిత్తూరులో వేర్వేరు లొకేషన్స్లో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు మొదటగా చూసేది ఉదయం లేదా సాయంత్రం పూట వాకింగ్కి వచ్చే మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఎవరైతే సరే మెడలో నగలు పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసి చైన్ స్నాచ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 20 లక్షల విలువ చేసే 192 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 3 లక్షల విలువ చేసే 2 2 వీలర్స్ కూడా వాళ్ళు క్రైమ్ చేయడానికి వాడే ఈ 2 వీలర్స్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొత్తం విలువ సుమారుగా 23 లక్షలు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేవరాజరెడ్డి, కృష్ణవేణి, కుదురుపట్టు, వేరెడికల్ కేస్, సిసిఎస్, కనకాచలం సిసిఎస్, కుప్పం, వాసుదేవ్ వినయ్ కుమార్, చిత్తూరు 1 టౌన్, చిత్తూరు
ఇది హౌస్ బ్రేకింగ్. నాగ సౌజన్య సుధాకర్ అనాపేట పిఎస్ తాలూకా పిఎస్ ఆనంద్ డి సురేష్ రమేష్ రమేష్ కుమన్ వేలు రెండు టీమ్స్ అది ఎంత దూరంగా నువ్వు చివరి నుంచి ఆగు, ఇంకొకళ్ళు ఉంటే తర్వాత ఐడి కార్డు వేసుకోలేకపోతుందా? వస్తారు. ఓకే సార్, తీసుకొచ్చారు. ఫస్ట్ మొత్తం ఈ టీం తీసేయండి. మనం పట్టుకున్న టీము ముద్దాయిలు తీసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ బాగుందా? ఇందులో ఉంచమా తీసేమా? బాగుంది. అందుకనే ఉంచింది. ఈసారి కొంచెం మొత్తం ఓవరాల్ సెటప్ ముందరకు జరుగుతుంది. అయితే ఓకే, రెండోది మ్యాచింగ్ మీరే. వారి తరపు నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు రెండు విధములైన ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు మీడియా బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. ఇందులో మొదటిగా చైన్ స్నాచింగ్. ఒంటరిగా ఉదయం పూట లేదా ఈవినింగ్ వాక్కి వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేసి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి సడన్గా ఎవరు చూడని టైంలో వాళ్ళ మెడలో ఉన్న నగలు ఏవైనా ఉంటే వాటిని స్నాచ్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో రీసెంట్ టైంలో కూడా ఒక 5-6 ప్లేసుల్లో లాస్ట్ 3-4 మంత్స్లో జరగడం జరిగింది. సో వీటన్నిటిలోనూ మనం అన్ని రకాలుగా క్లూస్ సేకరించి వాళ్ళ మూమెంట్స్ కూడా మనం తెలుసుకొని సో గత కొన్ని వారాలుగా మన టీమ్స్ మొత్తం వర్క్ చేస్తున్నాయి. మొదటిగా చిత్తూరు 1 టౌన్లో రీసెంట్గా మనం ఉదయం పూట కూడా గస్తీ పెంచాము, డ్రోన్స్ కూడా వాడుతున్నాము. బట్ ఒంటరిగా వాకింగ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి చిత్తూరు 1 టౌన్లో వెరీ రీసెంట్గా ఒక కేసు జరిగింది. ఈ కేసులో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఏ ఒక లొకేషన్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. 1 టౌన్లోనే కాకుండా మనకి పొంగనూరు పోలీస్ స్టేషన్లోను, వీకోట పోలీస్ స్టేషన్లోను, మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇలానే వాళ్ళు తమిళనాడులో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర ముఠాన్ని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరిలో ఫస్ట్ వ్యక్తి పేరు అంసా యూసన్, ఇతను పేర్నాయపాళ్యము మెట్టుపాళ్యం సిటీ తమిళనాడు. రెండో వ్యక్తి పేరు మహమ్మద్ పితా అలియాస్ పితా ఆర్ అలియాస్ అంజాద్. సో ఇతను కూడా ప్రస్తుతము పళని తాలూకా దిండిగల్ డిస్టిక్ తమిళనాడు రాష్ట్రం. ఇద్దరు కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్ని టార్గెట్ చేసేసి తమిళనాడులోను మరియు చిత్తూరులో వేరువేరు లొకేషన్స్లో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు మొదటగా చూసేది ఉదయం లేదా సాయంత్రం పూట వాకింగ్కి వచ్చే మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఎవరైతే సరే మెడలో నగలు పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసి చైన్ స్నాచ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 20 లక్షల విలువ చేసే 192 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 3 లక్షల విలువ చేసే 2 2 వీలర్స్ కూడా వాళ్ళు క్రైమ్ చేయడానికి వాడే ఈ 2 వీలర్స్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొత్తం విలువ సుమారుగా 23 లక్షలు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది.